వెల్కమ్ టు డాక్టర్స్ టీవీ. చాలామందికి బోన్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. బోన్స్ బలహీనంగా ఉండడం గానీ, లేదంటే ఇలాంటివి చాలామంది ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తూ ఉంటారు. మరి వీటికి సొల్యూషన్ ఎలా అనేది తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కే తరుణ్ రావు. సో తనని అడిగి బోన్స్కి సంబంధించిన వాటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. Hello, I'm Dr. K. Tarun Rao, Senior Consultant Orthopedic Surgeon, Hip and Knee Replacement Specialist, and Specialist in Regenerative Medicine and Sports Injury Treatment. ఓకే డాక్టర్. చాలామందికి ఏంటంటే బోన్స్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే బోన్స్ ప్రాబ్లం అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రానికి ఆ ఎఫెక్ట్ కనిపించేది. బట్ ఇప్పుడు ఏంటంటే 20, 30, 40 అండ్ బిలో 20 వాళ్ళకు కూడా బోన్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటి రీజన్ ఏంటి అంటారు? See, lifestyle. అప్పటి లైఫ్ స్టైల్ ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్, ఈవెన్ 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. సో అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, మన యాక్టివిటీ లెవెల్, ఇవన్నీ కూడా ఇట్ హ్యాస్ చేంజ్ అలాట్. ఇట్ హస్ చేంజ్ డ్రమాటికలీ. ఒకప్పుడు వీ యూస్ టు ఈట్ ప్రాపర్లీ అండ్ హోమ్ కుక్డ్ ఫుడ్, సో హెల్దీ ఫుడ్ ఎగ్జాక్ట్లీ. అండ్ యూజువలీ ఇట్ యూస్ టు బి మోస్ట్లీ ఆర్గానిక్. అక్కడే పంటలు పండించే వాళ్ళు, అక్కడే దే యూస్ టు టేక్ ద క్రాప్ అండ్ అదే మనం ఇంట్లో వాడేవాళ్ళం కూడా. అమ్మంగా మిగిలింది ఇంట్లో వాడడం, అదే తినడము, మనం పండించింది మనమే ఆర్గానిక్గా. నౌ ద వే ఆఫ్ ఫార్మింగ్ హెస్ చేంజ్డ్, అదొక రీజన్. ద వే ఆఫ్ స్టోరేజ్ హెస్ చేంజ్డ్. సో దానికి దే యూజింగ్ వేరియస్ కెమికల్స్ అండ్ ఆల్ దాట్. స్టోర్ చేశాక దాన్ని వే ఆఫ్ ప్రాసెసింగ్ హెస్ చేంజ్డ్. వేరియస్ ఫుడ్స్ దట్ వీ ఈట్ నౌ ఆర్ ఆల్మోస్ట్ ప్రాసెస్డ్. సో అవన్నీ ఆ ఫుడ్ ఇంటేక్ మనం చేయడము హ్యాస్ చేంజ్. వీఆర్ ఈటింగ్ హెవీలీ అండ్ వీఆర్ అవర్ యాక్టివిటీ లెవెల్ హ్యాస్ రెడ్యూస్డ్ డ్రమాటికలీ. ఇట్ హ్యాస్ almost zero it has become. Nowadays, if you see any IT employee, the activity level of him like is almost zero. Like he comes and sits at 9 a.m. in the morning with a laptop in his hand and gets up at some 8 p.m. or 9 p.m. in the evening. So major time where ఒక సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, మనం బాడీ మొబిలైజ్ చేయాలి, ఐ మీన్ నడవాలి, తిరగాలి, అండ్ బాడీలో ప్రతి మజిల్ కదలాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇట్ ఇస్ స్లోలీ డైయింగ్. ఎవ్రీథింగ్ ఇస్ సిట్టింగ్ జాబ్, ఎవ్రీథింగ్ ఇస్ సో అదొక థింగ్. దట్ ఈస్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ వాట్ వీ కాల్. అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఐ హావ్ టోల్డ్ యూ. సో various things are affecting us. Mainly reduced sun exposure has become a very big headache now, mostly for most of the employees, not only IT employees, most of the employees, because ఆల్మోస్ట్ సన్ వచ్చే టైం కన్నా ముందే ఆఫీస్లో కూర్చుంటారు, సన్ వెళ్ళిపోయాక ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నారు. సో దట్ హ్యాస్ బికమ్ అ వెరీ బిగ్ హెడేక్ నౌ. సో బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్ ఆల్ దట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ సపోజ్ టు కమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. నాట్ ఓన్లీ బోన్స్, ఆస్టియోపోరోసిస్ అంటారు, ఎముకల వీక్నెస్, ఎముకల సాంద్రత తగ్గిపోవడం అనేది ఒకప్పుడు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి వచ్చేది, ఆడవాళ్ళకి 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి వచ్చేది. ఇప్పుడు దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ పీపుల్ హు ఆర్ నాట్ మోర్ దెన్ 30 ఇయర్స్. 30 ఏళ్ళ వాళ్ళు కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ బిలో 20, ఐ మీన్ చిల్డ్రన్ బిలో 10, దే కమింగ్ విత్ knee pains, leg pains, wrist pains. These are all usually because of the reduced bone strength. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముక యొక్క సాంద్రత తగ్గిపోవడం, దాని లోపల పోషక విలువ తగ్గిపోవడం, దాని ఆర్కిటెక్చర్, మైక్రో ఆర్కిటెక్చర్ అంటారు, ఆ ఆర్కిటెక్చర్ వేరీ అవ్వడం అండ్ చేంజ్ అవ్వడం అండ్ తగ్గిపోవడం. సో దానివల్ల వీఆర్ గెటింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఏదైతే 60లో రావాల్సిందో అది మనకు 30s 40sలోనే వస్తుంది. యా. ఓకే డాక్టర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు చెప్పినట్టుగానే, సో అంటే 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కొంచెం ఆర్గానిక్ ఫుడ్ అండ్ సన్ ఎక్స్పోజ్ అవ్వడం, సో ఇలా ఉండేది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటివి ఏం లేవు కాబట్టి, సో బోన్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటారు? డెఫినెట్లీ ఒక లా ఉంది ఆర్థోపెడిక్స్లో. టిల్ యూ పుట్ సమ్ వెయిట్ ఆన్ దట్ బోన్ వోంట్ గ్రో. టిల్ యూ పుట్ pressure on that bone won't improve itself. Even our muscles, all our muscles, till we move our muscle, till we put some force on that muscle won't grow. Like you can see gym lo manamu weight lifting chestene muscle grow avutundi. Weight lifting ఆపేసి 1-2 years చూస్తే that muscle will shrink. The same way బోన్ మీద మీరు ప్రెషర్ వేస్తేనే బ్రెయిన్ కి
ఒక సిగ్నల్ వెళ్తుంది, ఈ బోన్ స్ట్రెంగ్తెన్ చేయాలి, వీడు నా మీద ప్రెషర్ వేస్తున్నాడు, సో నా బోన్ నేను దాన్ని గట్టిపరుచుకోవాలి అని ఒక సిగ్నల్ వెళ్తుంది, మైక్రో సిగ్నలింగ్. సో you have to go into that activity level where your body signals your brain that particular part of your body should be improved. So that is how you can prevent osteoporosis. Activity level, improve your activity level, go outdoor, play, move every muscle of yours, strength training, ivanni kuda when you do it, బాడీని ప్రెషరైజ్ చేస్తుంది టు ఇంప్రూవ్. అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ న్యూట్రిషనల్ ఫుడ్, ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ కాల్షియం రిచ్ ఫుడ్, ప్రాపర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, that will improve your bone health and even muscle health, even your skin health. Every part of your body will improve. So proper food intake, proper sun exposure if you unte, automatically your body will take that calcium that is there in our food, it will directly send it into the parts of the body, parts of the bones, parts of our body where it is required and where it should be stored and where it should be strengthened. So that's how you improve your bone health. డాక్టర్, కొంతమంది అంటారు నాకు మోకాలు నొప్పులు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి, సో డెఫినెట్లీ దానికి శస్త్రచికిత్స అనేది చేయించుకోవాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. సో డెఫినెట్లీ మనకి మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు అలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా, సర్జరీస్ లాంటివి? మోకాళ్ళ నొప్పులు అనేది ఇప్పుడు ఇండియాలో, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ ఒక పెద్ద హెడేక్ థింగ్ అయిపోయింది. ఇట్స్ అ నార్మల్ థింగ్, ఇట్స్ నాట్ అ క్యాన్సర్, ఇదేదో సమ్ డిఫరెంట్ డిసీజ్ కాదు. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ మీకు మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చాక ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు డాక్టర్ అండ్ స్టేజ్ ఇట్. అంటే ఒక సింపుల్ నార్మల్ ఎక్స్రే, ఒక చిన్న ఎక్స్రే చేయించుకుంటే 500 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. అది ఏదో పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ థింగ్స్ అవన్నీ ఏం చేయనవసరం లేదు. సో మోకాళ్ళ నొప్పులు అనేది వస్తే ఒక చిన్న ఎక్స్రే చేస్తే దాన్ని బట్టి యూ కెన్ స్టేజ్డ్ నీ, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉంటాయి. మీ మోకాలు ఏ స్టేజ్లో ఉంది, ఏ లెవెల్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉంది, ఇప్పుడు దాన్ని బట్టి యూ కెన్ గో ఫర్ వేరియస్ ట్రీట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేజ్ 1 ఉంది, ఓన్లీ ఓరల్ మెడికేషన్స్ అండ్ యాక్టివిటీ లెవెల్ మోడిఫికేషన్, ఫుట్వేర్ మోడిఫికేషన్, exercise, mainly exercise, and few chondroprotective tablets, కొన్ని మజిల్ రిలాక్సెన్స్ టెంపరీగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ టెంపరీగా, అండ్ ఈ కాండ్రోప్రొటెక్టివ్స్ అని చాలా వచ్చాయి ఈ మధ్య, కాండ్రోయిటిన్ సల్ఫేట్, గ్లూకోజమైన్, ఇవన్నీ కూడా. సో అట్లాంటి హైలోనిక్ యాసిడ్, ఇవన్నీ యూ కెన్ టేక్ ఓరల్ సప్లిమెంట్స్. అండ్ యాక్టివిటీ లెవెల్ మోడిఫికేషన్, దేనివల్ల అయితే వస్తుందో, ఏది చేస్తుంటే ఏదో మీకు మోకాలు నొప్పి అవుతుందో దాన్ని తగ్గించడం. సో ఆ నొప్పి కాస్ట్ని తగ్గిస్తే ఆబ్వియస్లీ పెయిన్ తగ్గుతుంది. అది స్టేజ్ 1. స్టేజ్ 2, స్టేజ్ 3 అనుకోండి. స్టేజ్ 2, స్టేజ్ 3లో యూఆర్ ఆల్మోస్ట్ కార్టిలేజ్ క్రాక్ అయిపోయి ఆల్మోస్ట్ కొంత పార్ట్ ఆఫ్ కార్టిలేజ్ లాస్ అవుతుంది. సో ఆ స్టేజ్లో యూ కెన్ గో ఫర్ వేరియస్ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ నీ ఇంజెక్షన్స్ అనుకోండి. కొంత యంగర్ ఏజ్లో తక్కువ, ఓన్లీ జస్ట్ క్రాకింగ్ ఆఫ్ కార్టిలేజ్ అట్లా ఉండి వీ కెన్ వీ కెన్ ట్రై ఫ్యూ ఎక్స్పెరిమెంటల్ థెరపీస్ లైక్ PRPs, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, స్టెమ్ సెల్ థెరపీస్ అని. సో స్టెమ్ సెల్స్ థెరపీస్ చేసుకోవచ్చు. బీమాక్ ఇంజెక్షన్స్ నీలో ఇవ్వడం. బీమాక్ అంటే బోన్ మ్యారో ఆస్పెక్ట్ కాన్సన్ట్రేట్. they release that growth factors and they repair that cartilage. So adi you can go for that injectable treatment like ఇంకొకటి మనకు హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అని అంటారు. సో కొంత వరకు ఇట్ విల్ స్టిమ్యులేట్ యువర్ నీడ్ టు ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ దట్ జెల్, గుజ్జు అంటారు చూసారా మీరు. ఆ గుజ్జు అనేది ఇంప్రూవ్ చేయడానికి, ఆటోమేటిక్గా బాడీని స్టిమ్యులేట్ చేసి ఇంకా అధికంగా ప్రొడ్యూస్ చేయడానికి కొంత ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి కొంత రాపిడి తగ్గిస్తుంది, బెటర్మెంట్ అవుతుంది కొంత. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు హైలరానిక్ ఇంజెక్షన్ అని చెప్పేసాను. సో దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా ఫ్యూచర్లో? కానీ యూజువలీ fibrosis of knee is one of the complication of hyaluronic acid, but usually negligible. మనము ఒకటి, మీరు స్టేజ్ 3, స్టేజ్ 4 ఆర్ స్టేజ్ 2లో ఉన్నారు, నొప్పి ఉంది, మోకాలు నొప్పి, మీరు ఆపరేషన్కి వెళ్ళాలనుకోవట్లేదు, టాబ్లెట్స్తో తగ్గట్లేదు, దెన్ వీ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ థెరపీ. వీ కెన్ డెఫినెట్లీ ట్రై ఇంజెక్టబుల్ థెరపీ. ఎందుకంటే ఆల్ ద ఆప్షన్స్ విచ్ యూ హ్యావ్ ఆర్ ఎగ్జాస్టెడ్. అది లేదు. ఆల్ ద ఆప్షన్స్ దట్ యూ హ్యావ్, మీరు లైక్ చెప్పాను కదా, సర్జరీ అనేది యూ డోంట్ వాంట్ ఇట్. మనము ఓరల్ టాబ్లెట్స్, ఓరల్ మెడికేషన్స్ మీకు వర్క్ అవ్వట్లేదు. సో వై నాట్ ట్రై ఇంజెక్టబుల్ థెరపీ? మోకాల్లో మనము ఒక ఇంజెక్షన్ ఇస్తే కొంత బెటర్మెంట్ ఉండొచ్చేమో అనే ఎక్స్పెరిమెంటల్ థెరపీ అయినా, ఇఫ్ వీ కెన్ ట్రై ఇట్ డెఫినెట్లీ. దానివల్ల నష్టం ఏమైనా ఉంటుందా అంటే యూజువలీ వెరీ లెస్. దానివల్ల ఉండే నష్టము మెయిన్లీ ఇచ్చింది పని చేయకపోవడమే.
పని చేయకపోవడం ఆర్ తక్కువ రోజులు ఆర్ తక్కువ నెలలు పనిచేయడము. అంటే ఎన్ని నెలలు వర్క్ చేస్తుందంటారా Usually ఇంజెక్షన్? we cannot exactly tell that because ఓకే. it depends on your body weight, it depends on your activity level. మీరు చేసే పని వల్ల అది తగ్గొచ్చు దాని యాక్టివిటీ, దాని ఎఫెక్టివ్నెస్. సో యూజువలీ 6 months to 1 year వర్క్ చేయాలి 6 ఐడియల్ months. కండిషన్స్లో. ఓకే. ఐడియల్ కండిషన్స్ డిపెండింగ్ దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. స్టేజ్ 4లో అసలు పని చేయదు. ఓకే. స్టేజ్ 2 స్టేజ్ 3లో కొంతవరకు బెటర్మెంట్ ఇస్తుంది, మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ అంటారు. యాహ్! ఓకే. సో పెయిన్ రిలీఫ్. కొంత పెయిన్ రిలీఫ్ అవి ఇవ్వడం, అది చేయొచ్చు. బట్ ఇంత టైం కంపల్సరీగా వస్తుంది అనేది ఎక్కడ రాసి లేదు, ఎక్కడ ఉండదు కూడా. ఎందుకంటే కొంతమందికి అసలు పనే చేయకపోవచ్చు. ఇట్ కెనాట్ వర్క్ ఫర్ ఎవ్రీవన్ డెఫినెట్లీ. వై? అట్లేంటేనండి, బికాస్ ఇట్ డిపెండ్స్. చెప్పాను కదా, ఇప్పుడు మీరు మీ వెయిట్ ఒక 100 110 ఉంది, యూఆర్ 5'2" 5'3", యూఆర్ మోర్ ఫర్ యువర్ నీస్. అంటే సడన్ గా ఈ మధ్య ఒకటేసారి 10-15 kgs పెరిగాం, దానివల్ల మోకాలు నొప్పి వచ్చింది, మీకు అరుగుదల వచ్చింది, ఒక 6 months లో స్టేజ్ 2 స్టేజ్ 3 వచ్చింది. నేను దానికి ఏం ఇంజెక్షన్ ఇస్తే కానీ అది ఆ వెయిట్ తగ్గకుంటే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అక్కడ దాని ఎఫెక్టివ్నెస్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు, డెఫినెట్లీ ఉండకపోవచ్చు, అసలు పని చేయకపోవచ్చు కూడా. ఎందుకంటే మీకు అది వచ్చింది నీ మీద స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, ఆ మజిల్ వీక్నెస్ వల్ల బోన్ మీకు ఆ మధ్యలో ఉన్న మెనిస్కస్ అనే ఒక కుషన్ లాంటి థింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ యువర్ నీ. అండ్ ఆ రాపిడి జరగడం వల్ల మీ మోకాల మీద అధికంగా ఫోర్స్ ప్రభావం పడడం వల్ల వస్తున్న నొప్పది. సో దానికి మీరు ఊరికే ఏదో ఎవరో చెప్పారు కదా అని ఇంజెక్షన్ ఇచ్చుకుంటే ఆర్ ఇంజెక్షన్ తీసుకుంటే ఇట్ వోంట్ వర్క్, ఇట్ కాంట్ వర్క్. బికాస్ దట్ ఈస్ మీకు అరుగుదల ప్రాబ్లం కాదు అక్కడ, వేరే ప్రాబ్లం వల్ల మీకు మోకాలు అరుగుదల, మోకాలు నొస్తుంది. దానికి మీరు ఊరికే అరుగుదలకి ఇది ఇవ్వాలి కదా అని ఇస్తే అది పనిచేస్తుంది అనేది ఇట్ ఈస్ నాట్ అ థింగ్ డెఫినెట్లీ. ఓకే డాక్టర్, మరి ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఇంజెక్షన్ తీసుకోవచ్చు అంటారా, తీసుకోకూడదంటారా? చెప్పాను కదా మీకు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. స్టేజ్ 2 ఐడియల్ సిచ్యువేషన్లో, స్టేజ్ 2 స్టేజ్ 3లో యూ కెన్ ట్రై ఇంజెక్టబుల్ థెరపీస్. స్టేజ్ 1లో కూడా ఇఫ్ దెర్ ఇస్ పెయిన్ అండ్ ఇఫ్ ద ఓరల్ మెడికేషన్స్ ఆర్ నాట్ వర్కింగ్ అండ్ ఆ ఎక్సర్సైజ్ అవన్నీతో కూడా మీకు తగ్గట్లేదంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇంజెక్టబుల్ థెరపీ లైక్ పిఆర్పిస్ అయినా కూడా, హైలోనిక్ యాసిడ్ అయినా కూడా, బీమాక్ ఇంజెక్షన్స్ అయినా కూడా. ఇప్పుడు ఎస్విఎఫ్ అంటారు, స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్. సో ఎస్విఎఫ్ అనేది మన పొట్ట నుంచి లైపోసెక్షన్ చేసే, థై నుంచి లైపోసెక్షన్, బటక్ నుంచి ఫ్యాట్ లైపోసెక్షన్, అడిపోస్ టిష్యూ, మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ తీసి ఒక సపరేట్ మెషిన్ లో ప్రాసెస్ చేసి ఆ మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ మోకాల్లో కానీ ఇంజెక్ట్ చేస్తే ఇట్ విల్ ఇంప్రూవ్ ద కార్టిలేజ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ రీగ్రోత్ ఆఫ్ ద కార్టిలేజ్ అని అంటారు. దిస్ ఆర్ ఆల్ ఎక్స్పెరిమెంటల్ థెరపీస్. కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు. చాలా మందికి ఎఫెక్టివ్నెస్ ఉండదు అనిపిస్తుంది, కొంతమందికి ఎఫెక్టివ్గా పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పేషెంట్స్కి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, నాట్ ద ఎవ్రీ ట్రీట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఇది పనిచేస్తుంది అని ఎక్కడ ఏది ఉండదు. కొంతమందికి అసలు పిఆర్పి అనేది ఊరికే మోకాల్లో నీళ్లు జల్లినట్టు అయిపోతుంది. కొంతమంది ఎందుకు పనికిరాదు, బికాస్ వాళ్ళ ప్రాబ్లం వేరే. పిఆర్పి ఏ సిచ్యువేషన్ లో పనిచేయాలో అదే సిచ్యువేషన్ లో పనిచేస్తుంది. పిఆర్పి అయినా, బోన్ మ్యారో ఆస్పేట్ కాన్సన్ట్రేట్ అయినా కూడా, లేకపోతే ఎస్విఎఫ్ స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్, మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ అయినా కూడా, ఏదైనా కూడా ఏ సిచ్యువేషన్ లో పనిచేయాలో, ఏ ఐడియల్ థింగ్ లో పనిచేయాలో అలా అది దాని పని అది చేస్తుంది. అది కాకుండా నీ పెయిన్ కి వేరే ఏదైనా కాజ్ ఉంది అంటే ఇది ఆబ్వియస్లీ పని చేయదు. సో చాలా మంది దాన్ని ఇది నాకు వర్క్ చేయలేదు అనుకుంటారు, ఇది పనికిరాదు, ఇది అసలు ఎఫెక్టివ్నెస్ లేదు అని అనుకుంటారు. బట్ దే డోంట్ టేక్ అదర్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. దేనివల్ల పనిచేయట్లో అనేది దే డోంట్ టేక్. అండ్ అసలు నీ పైన ఎందుకు వస్తుంది అనేది దే డోంట్ కన్సిడర్ ఇట్. మోకాల్లో నొప్పి వస్తుందంటే అరుగుదల వల్ల వస్తుంది, అరుగుదల వస్తుందంటే ఈ ఇంజెక్షన్ తీసుకుని తగ్గాలి, తగ్గట్లేదు అంటే ఈ ఇంజెక్షన్ వేస్ట్ అని అనుకుంటారు చాలా మంది. బట్ ఇట్స్ నాట్ దాట్. There are many studies which prove that these things are effective in an ideal situation. ఆ సిచ్యువేషన్ లో కరెక్ట్గా మీరు కరెక్ట్గా ఆ పేషెంట్కి ఆ సిచ్యువేషన్ నుండి ఆ పేషెంట్ కడిగి ఇస్తే ఏదైతే కొంత కార్టిలేజ్ లాస్ ఆర్ క్రాకింగ్ ఉందో అది బెటర్ అవుతుంది. దట్ డజంట్ మీన్ ఇప్పుడు నాకు స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉండి నేను ఏదో ఇచ్చేస్తే అది దానంత యూజ్లెస్ ట్రీట్మెంట్ ఇంకోటి ఉండదు, ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్ అంత యూజ్లెస్ ట్రీట్మెంట్ ఇంకోటి ఉండదు. దాని బదులు ఇంకా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని చాలా మంది ఇస్తూ ఉంటారు. సో అది సిమ్టమాటిక్ టెంపరీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తుంది. దట్ ఈస్ ఆల్సో రాంగ్. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి మోకాల్లో ఇవ్వడం వల్ల. బట్ అట్లీస్ట్ దట్ ఈస్ లిటిల్ బెటర్ అండ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ దట్ ఇట్ హ్యాస్ సమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. మిగతా అయితే అసలు ఏం పనిచేయవు. ఎండ్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో అసలు పనిచేయవు ఈ ఇంజెక్టబుల్స్. ఆలోచించద్దు కూడా, ఎవరైనా బయట చెప్పినా నమ్మద్దు. ఓకే డాక్టర్, అలాగే ఏంటంటే మీరు అన్నట్టుగానే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అన్నారు కదా, సో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఒకవేళ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే సో ఎన్నిసార్లు తీసుకోవచ్చు అంటారు ఆ ఇంజెక్షన్ వచ్చేసి? ఎన్నిసార్లు అనేది వీ కెనాట్ డెఫినెట్లీ సే, బట్ యా, స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇట్స్ పాలియేటివ్ ట్రీట్మెంట్.
నా ప్రకారం ఇట్స్ అ ప్యాలియేటివ్. అంటే నువ్వు ఈ ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి నేను సర్జరీ చేయలేను, వాళ్ళకి వేరే దేనితోని కూడా వాళ్ళకి బెటర్ అవ్వట్లేదు, లైక్ కాండ్రోప్రొటెక్టివ్స్ అయినా కూడా, ఎక్సర్సైజ్ వల్ల, ఫిజియోథెరపీ వల్ల అయినా కూడా, ఓరల్ మెడికేషన్స్ వల్ల అయినా కూడా, దేనివల్ల ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో డైరెక్ట్ లోకల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది అండర్ సూపర్విజన్ ఆ ప్రాపర్ ఆర్థోపెడిక్ డాక్టర్ మాత్రమే ఇవ్వాలి, ఆర్థోపెడిక్ సర్జన్ మాత్రమే ఇవ్వాలి. అది కూడా వేరే వేరే వాళ్ళు ఇవ్వకూడదు, నీ అనటమీ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు అంతే. ఎందుకంటే మోకాలు మార్పిడి చేసే వాళ్ళం మేము, చూసే వాళ్ళం మేము, మోకాలు ఎలా ఉంటుందో డైరెక్ట్ కళ్ళ ద్వారా చూస్తూ చేసే వాళ్ళం మేము. సో వి నో ఎవ్రీథింగ్ హౌ నీ లుక్స్ ఇన్సైడ్, అండ్ వి నో వాట్ bad that steroid does in a knee, because I've operated in many cases where patient has taken steroid injection some 2-3 months back and the pain has not reduced, and I've operated the case. ఓపెన్ చేశాక మోకాలు అది ఆపరేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. తప్పు విధంగా ఇవ్వడం, ఇవ్వకూడని వాళ్ళకి ఇవ్వడం, అట్లాంటివి చేయకూడదు. ప్రాపర్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఏ ఇంజెక్షన్ అయినా, మోకాలకైనా, షోల్డర్కైనా, హిప్ జాయింట్కైనా, ఏ జాయింట్కైనా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అనేది ఇవ్వడం ఇస్ ఆల్వేస్ గుడ్. అంటే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ సజెస్ట్ చేస్తే అంటే ఓకే ఇవ్వచ్చు అంటే మాత్రానికి ఇవ్వచ్చు అంటారా? డెఫినెట్లీ. అండ్ దాంట్లో కూడా వేరియస్ థింగ్స్ ఉంటాయి. చెప్పండి కదా, పాలియేటివ్ ట్రీట్మెంట్ లాగా వేరే ఏ ట్రీట్మెంట్ వర్క్ అవ్వకపోతే వీ కెన్ ట్రై స్టెరాయిడ్ ట్రీట్మెంట్. అన్నిటికీ సొల్యూషన్ స్టెరాయిడ్ కాదు, కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్కి వేర్ నథింగ్ ఈజ్ వర్కింగ్, వాళ్ళకి వీ కెన్ గో ఫర్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్, అండ్ దట్ ఈస్ ఆల్సో టెంపరీ. మ్యాక్సిమం ఒక దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్, దాని కొంత పెయిన్ రెడ్యూసింగ్ ఎఫెక్ట్ మనకు మహా అయితే ఒక 2-3 months ఉంటుంది కావచ్చు. దట్ డజంట్ మీన్ ఇట్ ఇస్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్. అని అది 2 నెలలకు ఒకసారి నొప్పి తగ్గి మళ్ళీ పెరిగినాకనే మళ్ళీ ఇచ్చుకోవడం, అట్లా ఊకే ఇస్తూ పోవడం వల్ల ఏమవుతుందంటే నీ వోంట్ రియాక్ట్. ఫస్ట్ థింగ్, యు ఆర్ ఇంజెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ నీ. సో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 పెరిగిపోతాయి. ఒక్కసారి నీ ఇన్ఫెక్ట్ అయింది అంటే ఇక ద పేషెంట్స్ లైఫ్ ఇస్ గాన్. సో మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయదు అట్లా. ఓకే డాక్టర్, అలాగే ఏంటంటే కొంతమందికి బోన్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి. సో బోన్స్ వీక్గా ఉన్నప్పుడు మనం ఎటువంటి టెస్ట్లు చేయించుకుంటే ది బెస్ట్ అంటారు? సి, బోన్స్ వీక్గా ఉండడం అంటే దాన్ని టెక్నికల్గా ఆస్టియోపోరోసిస్ అంటారండి. ఆస్టియోపోరోసిస్ అంటే చెప్పాను కదా, మైక్రో ఆర్కిటెక్చరల్ డిటీరియోరేషన్ ఆఫ్ ద బోన్. అంటే బోన్ లోపల ఆ బోన్ యొక్క ఆ ఎముక యొక్క సాంద్రత తగ్గిపోవడం, దాని లోపల ఆ మినరల్స్ కంటెంట్ అనేది తగ్గిపోవడం, దాని లోపల ఆర్కిటెక్చర్ అండ్ దాని లోపల బోన్ ఉండాల్సిన విధంగా ఉండకుండా వీక్ గా ఉండడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. సో ఆస్టియోపోరోసిస్ ప్రివెంట్ చేయడము అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దేర్ ఆర్ వేరియస్ థింగ్స్ విచ్ యూ క్యాన్ డూ, విచ్ వన్ క్యాన్ డూ. నేనున్నాను ఇప్పుడు ప్రెసెంట్ గా, నాకు ఆస్టియోపోరోసిస్ ఉంది, నేను ఏం చేయగలను ఇప్పుడు? నాకు నేను ఫస్ట్ థింగ్ నాకు ఉంది అని నేను తెలుసుకోవాలి. ఐ హావ్ టు డయాగ్నోస్ ఇట్. సో డయాగ్నోస్ ఎట్లా చేస్తాము? ఒక సింపుల్ డెక్సా స్కాన్ ఉంటుంది, బిఎండి డెక్సా స్కాన్ అని ఒకటి ఉంటుంది, బోన్ మినరల్ డెన్సిటీ డెక్సా స్కాన్. సో ఆ స్కానింగ్ అనేది చేయించుకుంటే అది కూడా వేరియస్ పార్ట్స్తో చేస్తారు. మన క్యాల్కేనియం కానీ, బ్రెస్ట్ కానీ, స్పైన్ కానీ, ఫీమర్, ప్రాక్సిమల్ ఫీమర్ కానీ, తొంటి బొక్క కానీ, ఈ బ్రెస్ట్ బొక్క కానీ, ఇవన్నీ దే టేక్ యావరేజ్ ఆఫ్ ఇట్, టీ స్కోర్, జెడ్ స్కోర్ అని చేస్తారు. సో ఆ టీ స్కోర్ బట్టి వీ కెన్ సే దట్ యా ఈ పర్సన్ ది బోన్ క్వాలిటీ ఇలా ఉంది అని వీ కెన్ స్టేజ్. అంటే నార్మల్, ఆస్టియోపెనియా, ఆస్టియోపోరోసిస్ అని ఉంటుంది. సో ఆ టీ స్కోర్ లెవెల్స్ బట్టి వి స్టేజ్. దాంట్లో కొంత తక్కువగా ఉంటే ఆస్టియోపెనియా అంటాం, అంటే కొంత వీక్గా ఉండడం బోన్. ఆస్టియోపోరోసిస్ అంటే మళ్ళీ కంప్లీట్గా బోన్ వీక్ అవ్వడం, అంటే ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాక్చర్. దాంట్లో మళ్ళీ ఫ్రాక్ స్కోర్ అని ఉంటుంది, ఫ్రాక్ స్కోర్. ఆ ఫ్రాక్ స్కోర్ ద్వారా వీ కెన్ అసెస్ ద ఛాన్స్ ఆఫ్ ఫ్రాక్చర్ ఇన్ అ పర్టికులర్ ఇండివిజువల్. అది కూడా వేరియస్ పార్ట్స్లో కింద పడితే ఫ్రాక్చర్ అవుతుందా అవ్వదా ఈ పర్సన్లో అని మనము అసెస్ చేయొచ్చు. సింపుల్ బిఎండి డెక్సా స్కాన్ అంటే అది చేస్తే మన లెవెల్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ కూడా వీ కెన్ డిసైడ్, పెనియానా, ఆస్టియోపోరోసిస్లో ఏ లెవెల్లో ఉంది అని. మళ్ళీ దాన్ని బట్టి వీ కెన్ ఫార్ములేట్ ట్రీట్మెంట్ ఫర్ దట్ పర్సన్. యా. ఓకే డాక్టర్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆర్థోపెటిక్లో వచ్చేసి సర్జరీ టైంలో ఉపయోగించే ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, సో మన బాడీలో కొంతకాలం వరకు ఉండొచ్చు అనేసి అని అంటారు. లైక్ ఉండాలి అంటే ఎంతకాలం వరకు ఆ ఇంప్లాంట్స్ అనేవి మన బాడీలో ఉండొచ్చు? సి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బోన్. ఏ బోన్కి, ఏ ఎముకకి మనము ప్లేట్ వేసాం, రాడ్ వేసాం, ఏదైనా కూడా ఎనీ ఇంప్లాంట్, అండ్ ఏం ఇంప్లాంట్ వేసాం. సో యూజువలీ 2 types ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఒకటి సర్జికల్ స్టీల్ అండ్ ఇంకొకటి టైటానియం. యూజువల్గా రెగ్యులర్గా వాడేది. సో సర్జికల్ స్టీల్ వేయడం వల్ల అది చీపర్ ఆప్షన్,
డెఫినెట్లీ ద సేమ్ థింగ్ బట్ చీపర్ ఆప్షన్. అది వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎంఆర్ఐ చేయించడం అనేది కొంత ప్రాబ్లమాటిక్గా అవ్వచ్చు. సో దానివల్ల తీసేయడానికి ఎప్పుడు కూడా మనం పేషెంట్ని ప్రేరేపిస్తాం. ఇంకోటి టైటానియం. టైటానియం సర్జికల్ స్టీల్ కన్నా ఎందుకు బెటర్ అంటే బోన్ యొక్క ఈక్వలెంట్గా టైటానియం ఉంటుంది అని. అండ్ ఎంఆర్ఐకి ఏ రకంగా ప్రాబ్లం కాదు. ఫ్యూచర్లో ఏమైనా మీకు ఎప్పుడైనా ఏదైనా ఆర్గన్కి ఎంఆర్ఐ తీయాలి అనుకుంటే ఈ పర్టికులర్ ప్లేట్ మీకు ప్రాబ్లమాటిక్ కాదు. సో దట్ డజంట్ మీన్ ఆ ఇంప్లాంట్ ఎప్పుడు బాడీలో ఉంటే ఏం కాదు అని. సో ఏ ఇంప్లాంట్ అయినా ఎందుకు వేస్తాం మనం ఇంప్లాంట్? బేసికలీ వేసేది ఆ పర్టికులర్ బోన్ విరిగినప్పుడు దాన్ని పొజిషన్లో పెట్టి దాన్ని ప్రాపర్గా ఆ పొజిషన్లో ఎలాగైతే పెట్టామో అలాగా దాన్ని అనటమికల్గా అది ఫ్రాక్చర్ ఫిక్స్ అవ్వాలి అని. అంటే సపోర్ట్, ఇట్స్ జస్ట్ సపోర్ట్ వీఆర్ ప్రొవైడింగ్ టు దట్ బోన్, ఇరిగిన బోన్కి. దాని పని ఏంటి? బోన్ అతికేంత వరకు దాన్ని సపోర్ట్ ఇవ్వడం. అతికాక ఆ ప్లేట్ ఆర్ నెయిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఇంప్లాంట్కి ఏ పని ఉండదు. ఎప్పుడైనా ఇంప్లాంట్ తీయించుకోవాలి అని నేను ప్రేరేపిస్తాను పేషెంట్ని. ఎందుకంటే ఫర్దర్గా కాంప్లికేట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయ్యే ప్రాబ్లమాటిక్ థింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రాకపోతే ఇట్ ఈస్ గుడ్ అండ్ వెల్ అండ్ గుడ్. వస్తే మాత్రం మెటలోసిస్ అంటారు, వేరియస్ థింగ్స్, పెరిప్రాస్థెటిక్ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆ చుట్టుపక్కల బోన్ వీక్ అయిపోయి ఇంప్లాంట్ పక్కన ఫ్రాక్చర్ అవ్వడము, బోన్ అక్కడ వీక్ అయిపోవడము. ఎందుకంటే ఆ బోన్ వెయిట్ అంతా కూడా ఆ ఇంప్లాంట్ తీసుకుంటుంది కాబట్టి. సో మళ్ళీ ఫర్దర్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవ్వడము, కింద పడితే ఆ ప్లేట్ విరిగిపోవడము, తీయరాకుండా అయిపోవడము. సో మెటల్ రిలేటెడ్ థింగ్స్, బాడీలో వేరియస్ రియాక్షన్స్ అవ్వడము. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. సో నేను ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా నేను ఒకవేళ ప్లేట్ ఆర్ ఇంప్లాంట్ వేస్తే ఒక పేషెంట్లో వాళ్ళని తీయించుకోవాలనే చెప్తాను. అండ్ టైం పీరియడ్ అంటే కొంతమందికి 6 months అని చెప్తాం. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. యూజువలీ 1.5 to 2 years maximum. Depends upon the level of fracture and ఎంత ఫ్రాక్చర్ అయింది, ఎంత బ్యాడ్ ఫ్రాక్చర్ అయింది ఆర్ ఎంత గుడ్ ఫ్రాక్చర్. ఓకే, ఇది ఈజీలీ యునైట్ అయ్యే ఫ్రాక్చరా లేకపోతే టైం తీసుకునే ఫ్రాక్చరా. సో దానికి ఆ బోన్కి ఎంతవరకు సపోర్ట్ అవసరం ఆ ఇంప్లాంట్ వల్ల, దాన్ని బట్టి వి టెల్ దెమ్ 1 year, 1.5 year, 2 years. యూజువలీ 2 years కన్నా ఎక్కువ ఇంప్లాంట్ ఉంచమని ఏ పేషెంట్కి చెప్పాను. ఎంత కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అయినా కూడా ఐ ఆస్క్ దెమ్ టు గెట్ ఇట్ రిమూవ్ విత్ ఇన్ 2 years టు మాక్సిమం 2.5 years. డెఫినెట్లీ నాట్ మోర్ దెన్ దట్. ఎందుకంటే అంతలోపు అతికేది ఉంటే ఎముక కనుక అతికేది ఉంటే 2 ఏళ్లలో యూజువలీ అతికిపోతుంది. 9 months దాన్ని నాన్ యూనియన్ అని తెలిసిపోతుంది. 9 months వరకు అతకట్లేదు అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఓవర్ దేర్ అండ్ అది అతకట్లేదు అని మనకు ముందే తెలిసిపోతుంది. ఇంకొక మహా అయితే ఇంకొక 1 year టైం ఇవ్వచ్చు. ఏమైనా వేరియస్ అదర్ మొడాలిటీస్ ట్రై చేసి ఆ నాన్ యూనియన్ కూడా యునైట్ అవ్వడానికి ఏమైనా ట్రై చేయడానికి ఏమైనా చేసినా కూడా దాని పని ఒక 1.5 year ఆ ప్లేట్ది. ఒకవేళ సెకండరీ చేంజెస్, హార్ట్ క్యాలెస్ కాస్త రీమోడలింగ్, సో ఆ రీమోడలింగ్, బోన్ రీమోడలింగ్ అయ్యి దాని యాక్చువల్ షేప్లోకి రావడము, అవన్నీ యూజువలీ 1.5 to 2 years కంప్లీట్ అయిపోతుంది. సో మాక్సిమం ఒక 1.5 year తర్వాత ఏ ప్లేట్ అయినా, ఏ స్క్రూ అయినా, ఏ నెయిల్ అయినా, ఏ ఇంప్లాంట్ అయినా కూడా ఫర్ దట్ సెన్స్ తీసేయాలని చెప్తాను నేను. ఏది బాడీలో ఉంచుకునేది కాదు. ఓకే డాక్టర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బాడీలో బోన్ అనేది బ్రేక్ అయింది అంటే సో ఆ బోన్ అనేది మళ్ళీ రీమోడలింగ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే టైం పీరియడ్ ఎలా ఉంటుంది? బోన్ యునైట్ అవ్వడానికి ఇట్స్ అ ప్రాసెస్. యూజువలీ 2 weeks సాఫ్ట్ క్యాలస్ అనేది ఫామ్ అయిపోతుంది. సాఫ్ట్ క్యాలస్ అంటారు. 4 weeks హార్డ్ క్యాలస్ ఫామ్ అయిపోతుంది యూజువలీ. అందుకే మనము 4 to 6 weeks ఇమ్మొబిలైజ్ చేస్తాం మాక్సిమం. ఎర్లీ మొబిలైజేషన్ ఇస్ ద కాన్సెప్ట్ నౌ. సో 3 to 4 weeks మనం ఇమ్మొబిలైజ్ చేస్తాం. ఏదైనా ఫ్రాక్చర్ అయినా, ప్లేట్ వేసినా, రాడ్ వేసినా కూడా ఇమ్మొబిలైజేషన్ ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా యూజువలీ మనము 3 to 4 weeks ఇమ్మొబిలైజ్ చేస్తాం. అప్పటికి హార్డ్ క్యాలస్ ఫామ్ అయిపోయి ఇంకా రీమోడలింగ్ అయ్యే స్టేజ్లోకి మెల్లిగా వెళ్ళిపోతుంది. రీమోడలింగ్ విల్ టేక్ వెరీ లాంగ్. 1.5 to 2 years కూడా తీసుకోవచ్చు రీమోడలింగ్. కంప్లీట్ నార్మల్ అంటే ఆపరేషన్ ఆర్ ఫ్రాక్చర్ అయ్యే ముందు బోన్ ఎలా ఉందో ఫ్రాక్చర్ అయ్యాక మళ్ళీ ఆ బోన్ ప్రీ ఫ్రాక్చర్ స్టేట్కి వెళ్ళాలి అంటే రీమోడలింగ్ టైం చాలా ఉంటుంది. ప్రాపర్గా మళ్ళీ అసలు ఫ్రాక్చర్ కనపడకుండా అవ్వాలి అంటే. సో కానీ మీకు యూ కెన్ రీహాబిలిటేట్ దట్ పేషెంట్ ఆర్ యూ కెన్ మూవ్ దట్ పార్ట్, ఆపరేటెడ్ పార్ట్ అయినా, ఫ్రాక్చర్డ్ పార్ట్ అయినా, ప్లాస్టర్ వేసిన ఏదైనా కూడా యూజువల్లీ 3-4 weeks తర్వాత మొబిలైజ్ చేసేయడమే. ఎర్లీ మొబిలైజేషన్ చేయాలి. ఎందుకంటే బోన్ అప్పటికి హార్డ్ క్యాలస్ అనేది ఫామ్ అయిపోతుంది. అది బ్రేక్ కాదు అన్లెస్ మళ్ళీ మీరు కింద పడి విరగొట్టుకునేది. ఇట్ ఈస్ అ లిటిల్ వీక్ ఆబ్వియస్లీ కంపేర్డ్ టు ద నార్మల్ అదర్ పార్ట్ ఆఫ్ బోన్. బట్ దట్ డజంట్ మీన్ నడుస్తున్నా కూడా ఏదైనా దాని మీద ఫోర్స్ వేసినా కూడా విరిగిపోతుందని కాదు. సో యూ కెన్ rehabilitate that patient or you can mobilize that patient, you can make that patient bear weight on that fractured part.
after 4 weeks usually. ఓకే డాక్టర్. అలాగే మీరు ఇందాక చెప్పారు మోకాళ్ళ శస్త్రచికిత్స తర్వాత సో ఎలా ఉంటుంది అని చెప్పేసని. అలాగే మోకాళ్ళ శస్త్రచికిత్స జరిగిన తర్వాత సో మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు ఇన్ కేస్ ఒకవేళ జరిగితే? సో మోకాలు మార్పిడి, నీ రిప్లేస్మెంట్, యూజువలీ నీ రిప్లేస్మెంట్ తర్వాత పోస్ట్ రీహాబిలిటేషన్ అడుగుతున్నారు మీరు, పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్ అడుగుతున్నారు. సో డే 1 అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పొద్దున నేను మోకాలు మార్పిడి చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నేను ఆ కాలు మీద కంప్లీట్గా వెయిట్ వేస్తూ నడిపించవచ్చు పేషెంట్ ఫస్ట్ డే నుంచి ఒక వాకర్ సపోర్ట్తోని, 4 కాళ్ళ వాకర్ ఉంటుంది. ఆ వాకర్ సపోర్ట్తోని ఆ పర్టికులర్ ఆపరేటెడ్ లెగ్ మీద, ఆపరేటెడ్ నీ మీద ఆర్ ఆపరేటెడ్ లోవర్ లింబ్ మీద ఫుల్ వెయిట్ బేరింగ్ ఆర్ వెయిట్ బేరింగ్ యాజ్ టాలరేటెడ్, పార్షియల్ వెయిట్ బేరింగ్ ఆర్ ఎంత మీకు నొప్పి లేకుంటే ఎంతవరకు మీరు వెయిట్ వేయగలుగుతారో అంత వెయిట్ వేసి నిల్చోగలగారు. ఒకవేళ పేషెంట్ నడవగలిగితే నడవగలుగుతారు ఫస్ట్ డే నుంచే. సో సెకండ్ డే నుంచి నీ బెండింగ్, డే 1 నుంచే నీ బెండింగ్ అప్ టు 90 degrees ఆర్ మోర్ దెన్ 90 degrees ఇఫ్ యూ యూజ్ హై ఫ్లెక్స్ నీస్. సో ఆ ఇంప్లాంట్ బట్టి మనము వీ కెన్ మేక్ ద నీ ఎక్సర్సైజ్ వీ కెన్ మేక్ ద పేషెంట్ డూ నీ ఎక్సర్సైజెస్. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు, నీ ఆర్ఓఎం ఎక్సర్సైజ్ అంటారు, గేట్ ట్రైనింగ్ అంటారు. ఇవన్నీ కూడా చేయడం డే 1 నుంచే స్టార్ట్ చేస్తాం. అండ్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, సర్జరీ అయ్యాక బెడ్ రెస్ట్ ఎన్ని రోజులు డాక్టర్ అని అడుగుతుంటారు. దేర్ ఇస్ నో బెడ్ రెస్ట్. సర్జరీ అయ్యాక, మోకాల్ మార్పిడి అయ్యాక బెడ్ రెస్ట్ అనేది ఏమీ లేదు. మోకాల్ మార్పిడి అయ్యాక రీహాబిలిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏమైనా బెడ్ రెస్ట్ ఉంటే ఆపరేషన్ కన్నా ముందే తీసుకోవాలి. ఆపరేషన్ తర్వాత కంటిన్యూస్ ఎక్సర్సైజెస్, కంటిన్యూస్ మూవ్మెంట్స్, మొబిలైజ్ ద జాయింట్ అంటారు డెఫినెట్లీ. ఎందుకంటే స్టిఫ్నెస్ ప్రివెంట్ చేయాలి. దట్స్ ద మెయిన్ హెడేక్, స్టిఫ్నెస్ అండ్ డివిటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. మొబిలైజ్ చేస్తే ఆ రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి రక్తనాళాల్లో. సో దట్ ఈస్ కాల్డ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అది కాకుండా ప్రివెంట్ చేయడానికి మొబిలైజ్ చేస్తూ ఉండాలి పేషెంట్ని. యాంకిల్ పంప్ అయినా కూడా, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అయినా కూడా, నీ ఆర్ఓఎం అయినా కూడా. ఆబ్వియస్లీ డే 1 డే 2 చేసినప్పుడు కొంత నొప్పి ఉంటుంది. దానికి వి గివ్ వేరియస్ మెడికేషన్స్. బ్లాక్స్ అని ఇస్తారు ఈ మధ్య, ఎపిడ్యూరల్ అనస్థీషియా అని ఉంటుంది, స్లో డోసెస్ ఇస్తూ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మినిమల్ డోసెస్ ఇస్తూ పెయిన్ ఎక్కువ తెలియకుండా చేయడం. దిస్ ఆర్ ఆల్ పెయిన్ మేనేజ్మెంట్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్. అవి చేసుకుంటూ we can mobilize the patient from day 1 itself. From day 1 itself, the patient can walk. From day 1 itself, patient can go to toilet by himself or herself with the help of a walker. ఒక వాకర్ సపోర్ట్ తో తనకే తాను, ఎవరి సపోర్ట్ లేకుండా టాయిలెట్కి వెళ్ళడము, రావడము, ఈవెన్ వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయడం కూడా, నడవడం కూడా, అవన్నీ చేయగలుగుతాడు పేషెంట్. అండ్ 15 రోజుల్లో కుట్లు అనేది ఇప్పేస్తాం. యూజువలీ 15 నుంచి 20 రోజుల్లో పేషెంట్కి ఆల్మోస్ట్ 70% ఆఫ్ పెయిన్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ విల్ బి గాన్. 70% పెయిన్ తగ్గిపోతుంది. వాకర్ సపోర్ట్ లేకుండా నా ఎంతో మంది పేషెంట్స్ 15 రోజుల తర్వాత, అంటే కుట్లు ఇప్పే టైంకి ఆర్ 10 రోజుల తర్వాతనే వాకర్ సపోర్ట్ లేకుండా నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద పీపుల్ హూ ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. ఆస్టియోపోరోసిస్ అనేది చెప్పాను కదా ఇంతకుముందే. సో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ క్వాలిటీ బెటర్ ఉన్న వాళ్ళు బోన్ మీద ప్రాపర్గా వెయిట్ వేసి, అంటే ఆపరేటెడ్ లెగ్ మీద ప్రాపర్గా వెయిట్ వేసి నడవగలుగుతారు. కొంచెం బోన్ క్వాలిటీ బెటర్ ఉన్న వాళ్ళు 10 days, యూజువల్లీ 10-12 days నుంచే వాకర్ సపోర్ట్ లేకుండా నార్మల్గా నడవడం స్టార్ట్ చేస్తారు. యూజువల్లీ 15 రోజులు 20 రోజుల తర్వాత మనము వాకర్ అవసరం లేకుండా నడవమని చెప్తాం పేషెంట్ని. ఎందుకంటే ఈ కెన్ బెండ్ ని. అప్పటికే రీహాబిలిటేషన్ ఆల్మోస్ట్ అవ్వాల్సిందంతా అయిపోతుంది. ఒక 10-20% మిగిలి ఉంటుంది అంతే. ఇంకా 10-20% రిమైనింగ్ 1 or 2 months టైం పడుతుంది. కంప్లీట్ పెయిన్ వెళ్ళి అసలు ఉండకపోవడము. నీ ఒక 20 years బ్యాక్ ఎలా ఉందో, ఎంత మొబిలిటీ ఏదైతే ఉందో ఆ మొబిలిటీ రావడము. దానికి ఒక యూజువలీ ఆపరేషన్ డే నుంచి ఒక 1.5 month టైం పడుతుంది, మ్యాక్స్ 2 months అనుకోండి. అంటే కంప్లీట్గా అసలు 0% పెయిన్, complete movement, complete painless walk, painless gait, everything will be normal after usually 1.5 months. ఓకే డాక్టర్. అండ్ చాలా మంది మనకు చెప్తూ ఉంటారు కదా, బోన్ అనేది చాలా వీక్గా ఉంది అని చెప్పేసి. సో బోన్ వీక్ అవడానికి రీజన్స్ ఏంటంటారు? బోన్ వీక్గా ఉంది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆస్టియోపోరోసిస్ అనేది బోన్ వీక్నెస్ అంటారు, వేరియస్ అదర్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. సాంద్రత తగ్గిపోవడం అని. ఇట్స్ అ సైలెంట్ డిసీజ్. సైలెంట్ డిసీజ్ అంటే మీకు కింద పడి మీకు ఏమైనా ఫ్రాక్చర్ అయితే తప్ప మీకు తెలియదు. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ సైలెంట్ డిసీజ్. అందుకే నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్కి ఆస్టియోపోరోసిస్ అవేర్నెస్ అంటాను. ఎవ్రీ పేషెంట్ ఐ ఎడ్యుకేట్ దెమ్. ఆస్టియోపోరోసిస్ రాకుండా ఎలా చేయాలి, ఒకవేళ వస్తే ఏం చేయాలి అనేది. ఎందుకంటే ఇట్స్ అ వెరీ సైలెంట్ డిసీజ్. మీకు వచ్చినట్టు మీకు తెలియదు, పేషెంట్కి తనకు ఉన్నట్టు తెలియదు. తనకు ఎప్పుడైనా పొరపాటున కింద పడి ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటారు, జస్ట్
స్టాండింగ్ హైట్ నుంచి కింద పడి చేయి కింద పెడితే ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోవడం, కాలు టాయిలెట్కి వెళ్తుంటే జస్ట్ నీళ్ళలో సబ్బులు జారడము, కాలు ఇట్లా కొంచెం ఇట్లా బెనకడము, 20 ఫ్రాక్చర్ అవ్వడం, వెన్నుముక్క ఫ్రాక్చర్ అవ్వడం, బటక్ మీద పడడం, అవన్నీ ఆల్ యూజువల్లీ అవ్వకూడదు. అవి అవుతున్నాయి అంటే మీ బోన్ వీక్గా ఉన్నాయి అన్నట్టు. సో దాన్ని ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటారు, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు ఉన్నదాన్ని. సో ఆ ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేయడానికి మీకు వేరియస్ డైటరీ మోడిఫికేషన్స్, వేరియస్ స్టాండర్డ్స్ ఉన్నాయి. యూఎస్లో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, యూకే స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ వేరియస్ స్టాండర్డ్స్. అమౌంట్ ఆఫ్ కాల్షియం ఇంటేక్ అండ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి ఇంటేక్ అవి ఉంటాయి. సో that and depends upon the age of the patient, depends upon the lactation status of the mother. So lactating mother kokati, non lactating mother, or postpartum mother kokati, it depends on the individual. Osteoporosis unna vallu age batti, valla menopausal stage batti, edi below 45 above 45 above 50 above 60 senile osteoporosis antaru, above other old age lo vachinda, హార్మోన్ లోపం వల్ల వచ్చిందా, మగవాళ్ళలో వచ్చిందా, ఆడవాళ్ళలో వచ్చిందా, ఇట్ డిపెండ్స్. సో దాన్ని బట్టి కాజ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఐడెంటిఫై చేస్తే దాని ట్రీట్మెంట్ అనేది ఈజీగా చేయగలం. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనుకోండి, కాల్షియం D3 సప్లిమెంటేషన్ ప్రాపర్గా ఇచ్చి, కాల్షియం రిచ్ ఈ విటమిన్ D3 రిచ్ ఫుడ్స్ ఇవ్వడము, దానివల్ల బోన్ క్వాలిటీ పెంచడము, అట్లా న్యూట్రిషనల్ అయితే. డ్రగ్ వల్ల వచ్చిన ఆస్టియోపోరోసిస్ అయితే డ్రగ్ ఇంటేక్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ కామన్లీ టేకెన్ టాబ్లెట్ ఇస్ ప్యాంటప్రజోల్. కడుపులో మంట కోసం వేసుకుంటూనే ఉంటారు. కొంత డాక్టర్స్ ఒక 5 రోజులకు రాస్తే వీళ్ళు ఒక 2-3 ఏళ్ళు వేసుకుంటారు చాలా మంది. అది వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే, వేసుకోకపోతే 2 రోజులు, వేసుకోకపోతే 3 రోజులు నాకు వాంతి అయినట్టు అవుతుంది, కడుపులో మండుతుంది, రేవుపులు వచ్చినట్టు అవుతుంది, అవన్నీ చెప్తూ ఉంటారు. బట్ ఆ ప్యాన్ అనే ఒక టాబ్లెట్ వల్ల మీకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది అంటే మీరు నమ్ముతారా? డెఫినెట్లీ రెగ్యులర్గా ప్యాన్ ఆర్ యాంటాసిడ్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనేది వెరీ కామన్లీ సీన్ థింగ్. ఎందుకంటే వాళ్ళలో ఆ అసిడిక్ లెవెల్ లేకపోవడం వల్ల మనం తినే ఫుడ్లో ఉండే కాల్షియం ఆర్ వాట్ ఎవర్ బోన్ స్ట్రెంథనింగ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో బాడీలోకి వెళ్ళవు, అలానే బయటికి వెళ్ళిపోతాయి. సో ఆ ప్యాన్ టాబ్లెట్ వల్ల స్టెరాయిడ్ ఇంటేక్, వేరియస్ హెల్త్ ఇష్యూస్కి మనం స్టెరాయిడ్స్ రాస్తాం. ఆ లాంగ్ టర్మ్ స్టెరాయిడ్ ఇంటేక్ వల్ల, మన డయాబెటిక్ మెడికేషన్స్ వల్ల, మన థైరాయిడ్ మెడికేషన్ వల్ల, మన నిద్రకి వేసుకునే టాబ్లెట్స్ వల్ల, మన ఫిడ్స్కి వేసుకునే టాబ్లెట్స్ వల్ల, వేరే డ్రగ్ ఇండ్యూస్డ్ బేసికలీ అన్ని రకాల టాబ్లెట్స్ కూడా కాల్షియం అండ్ మన బాడీ బోన్స్కి కావాల్సిన ఆ మినరల్స్ ఏదైతే ఉన్నాయో మనం తీసుకున్నా కూడా బాడీ లోపలికి, బ్లడ్ లోపలికి వెళ్ళవు, బోన్లో స్టోర్ అవ్వవు. ఎందుకంటే దే స్టాప్ దట్ అబ్జార్ప్షన్. సో డ్రగ్ ఇండ్యూస్డ్. దాన్ని రివర్ట్ చేయడం, ఎందుకు వస్తుంది తెలిస్తే దాన్ని ఏం చేయాలో తెలుస్తుంది. సో ఆస్టియోపోరోసిస్ అనేది బ్రాడ్ థింగ్. ఎందుకు వస్తుందో ఫస్ట్ కనుక్కోవాలి, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఏజ్ రిలేటెడ్, ఏజ్ వల్ల వచ్చింది సెనైల్ ఆస్టియోపోరోసిస్, ఏదైతే బోన్ సైకిల్ ఉంటుందో అది డిస్టర్బ్ అవ్వడం వల్ల వచ్చేది. ఆ బోన్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వస్తుంది కాబట్టి యూ కెన్ సప్లిమెంట్ హిమ్ విత్ కాల్షియం అండ్ D3 అండ్ వేరియస్ అదర్ బోన్ సైకిల్ మోడిఫైయింగ్ డ్రగ్స్, బిస్ఫాస్ఫోనేట్స్ అంటారు, డెనిజుమాబ్ అంటారు. సో వేరియస్ డ్రగ్స్ ఉన్నాయి బోన్ స్ట్రెంగ్త్ని, ఆస్టియోపోరోసిస్ని రివర్ట్ చేయడానికి, అవి యూజ్ చేయడము. సో ఆస్టియోపోరోసిస్ అనేది దేనివల్ల వస్తుందో తెలుసుకుంటే దాని ట్రీట్మెంట్ ఇస్తే యూజువలీ బోన్ హెల్త్ అనేది బెటర్ ఉంటుంది. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా చూసుకుంటే బెటర్, వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకునే కన్నా అసలు రాకుండా చూసుకుంటే బెటర్. గెట్ ఎక్స్పోజ్ టు సన్, ఈట్ ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్, టేక్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి, యాంపుల్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి, లైక్ మీరు ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ, ఆమ్లా కానీ ఏదైనా కూడా. సో ఇవన్నీ కూడా బోన్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ విటమిన్ డి, మీరు ఏమి చేయకుండా ఊరికే పొద్దున 10 గంటల తర్వాత కొంచెం ఎండ ఎక్కడ ఉందో అక్కడ మీ స్కిన్ మీద సన్లైట్ పడేలాగా ఒక 10 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. మీరు ఏం టాబ్లెట్ వేసుకునే అవసరం లేదు, ఫ్రీ సోర్స్ ఆఫ్ థింగ్ విటమిన్. బాడీయే తనకి తాను కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డిని సింథసైజ్ చేసుకుంటుంది, మీరు ఏమీ తీసుకునే అవసరం లేదు. సో చాలా మందికి ఆస్టియోపోరోసిస్ యూజువల్లీ న్యూట్రిషనల్ అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్లే వస్తుంది. రేర్లీ ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ ఇవన్నీ కూడా అదర్ థింగ్స్, బట్ యూజువల్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల. సో గెట్ ఎక్స్పోజ్ టు సన్, దట్స్ ద మెయిన్ పాయింట్. ఓకే డాక్టర్, అలాగే ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు ఆఫ్టర్ 30 తర్వాత బోన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్, ఐరన్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయొచ్చా అనేసి అని అడుగుతారు. అసలు అయితే యూజ్ చేయొచ్చా ఆఫ్టర్ 30 తర్వాత బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి? బోన్ స్ట్రాంగ్ అవడానికి మెడిసిన్స్ అంటే అసలు బోన్స్ వీక్ ఉన్నాయని ఫస్ట్ డయాగ్నోస్ చెప్పినట్టు యూ హ్యావ్ టు డయాగ్నోస్ ఆస్టియోపోరోసిస్ ఫస్ట్. ఉంది అనుకుంటే యూ కెన్ టేక్ వేరియస్ డ్రగ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్
కైండ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ యూ హ్యావ్. లైక్ మెనోపాసల్ ఉమెన్లో వచ్చే ఆస్టియోపోరోసిస్ అనుకోండి, ఆఫ్టర్ 30, ఆఫ్టర్ 45, యూజువలీ 45, 50s. సో వాళ్ళకి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని, వాళ్ళకి వేరియస్ బిస్ఫాస్ఫోనేట్స్ అని, ఓరల్ మెడికేషన్స్ వీక్లీ వన్స్ తీసుకునేది, ఇయర్లీ వన్స్ ఇంజెక్టబుల్ థెరపీస్ ఉంటాయి. డెన్సుమాబ్ అని వీక్లీ, డెన్సుమాబ్ అని 6 months ఒకసారి తీసుకునే ఇంజెక్షన్, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఉంటుంది. సో వాట్ టైప్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్, ఏ టైప్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఉంది మీకు, దాన్ని బట్టి డ్రగ్ ఇంటేక్ అనేది మనం డిసైడ్ చేస్తాం. లైక్ న్యూట్రిషన్లో అయితే కాల్షియం D3 సప్లిమెంట్స్ తీసుకోవడము, సో విటమిన్ C సప్లిమెంట్స్ తీసుకోవడము, బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, మన హార్మోన్ ట్రీట్మెంట్, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీస్ అంటారు. ఒకవేళ హార్మోన్ లోపం వల్ల, ఈస్ట్రోజన్ లోపం వల్ల వస్తుంది అంటే, ఇన్బార్న్గా మెనోపాజ్ కన్నా ముందే వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ చేశాక ట్రీట్ ద ఆస్టియోపోరోసిస్. ఊరికి ఆస్టియోపోరోసిస్ ఉంది కానీ ఆస్టియోపోరోసిస్ ట్రీట్ చేస్తే అగైన్ ఇట్ విల్ రివర్ట్ బ్యాక్, బికాస్ అండర్లయింగ్ కాస్ట్ ట్రీట్ చేయాలి ఫస్ట్ మనం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.